దేవుడు సర్వశక్తిమంతుడా కాదా? సర్వశక్తివంతుడు. మరి అక్కడ ఉండి మన పాపాలు తొలగిపోవునుగాక అంటే పోవా? పోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు సహోదరులు అదే అడుగుతారు, అదే అంటారు. కొందరు యేసును సరిగ్గా అర్థం చేసుకోక ఏమంటారంటే, ఆయన దేవుడైతే, సర్వాధికారి అయితే ఆయన అక్కడే ఉండి అయిపో అంటే అయిపోతుందా కాదా అంటారు. లాజిక్ని బట్టి అంటే అవుతుంది. మరి ఈ లోకానికి వచ్చి పుట్టాల్సిన అవసరత ఏమున్నది అంటూ ఉంటారు అన్నమాట. అయితే దేవుడు నియమించిన విధానం ఏమిటి అంటే, ఆదామవ్వలు ఎప్పుడైతే అద్దన్న పండు తిన్నారో అప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు కదండి. బలి అర్పణ చేసి వారి పాపము నిమిత్తము బలి అర్పణ చేసిన తర్వాత వారి ఆ చర్మాన్ని చొక్కాయలుగా చేయించి వారికి తొడిగించాడు. హల్లెలూయా. లెదర్ డ్రెస్. వారు చేసిన పాపానికి ప్రాయచిత్తంగా వారికి నేర్పించాడు. మీరు పాపులైపోయారు. రోజు సాయంకాలము లేక చల్లపూట ఆయన ఆదామవ్వలతో మాట్లాడేవాడు. అవునా కాదా? ఆయన ప్రతిదినము చల్లపూట ఆదామవ్వలతో మాట్లాడే దేవుడు వారు ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు వారికి మార్గము చూపించి, ఇదిగో మీరు పాపులైపోయారు, నేనేమో పరిశుద్ధుడను, ఇక మీకు నేను కనబడను, కనుమరుగవుతున్నాను. ఎందుకంటే పాపులకు పరిశుద్ధునికి సహవాసము లేదు. కాబట్టి రోజు వచ్చినట్టుగా మీ దగ్గరికి నేను రాలేనిక. ఇక మీరు నన్ను ఆశ్రయించాలి అంటే బలి రక్తము, బలి అర్పణ కంపల్సరీ అని చెప్పింది అనమాట. అందుకే మొదట పుట్టిన వాడు, రెండవ సంతానము ఇద్దరు కలిసి అర్పణలు తీసుకొని వచ్చారు దేవుని దగ్గరికి కదండి. మొదట పుట్టిన వాడు ఏం అర్పణ తెచ్చాడు? పంటలో నుండి ధాన్యము తీసుకొని వచ్చాడు. మరి రెండో వాడు ఏం తెచ్చాడు? కొవ్విన గొర్రెలను వధించి ఆయన అర్పణ అర్పించారు. ఇద్దరు అర్పించారు. దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? ఏబేలు చిన్నవాని అర్పణను దేవుడు అంగీకరించాడు. పెద్దవాని అర్పణను దేవుడు అంగీకరించలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎందుకయ్యా ఆయన అర్పణను అంగీకరించలేదు దేవుడు అంటే, ఆయన తాలు తర్ర తెచ్చిండు అంటూ ఉంటారు. చాలా మంది పాస్టర్లు కూడా అలాగనే వారు లేకపోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ తాను తర్ర తెచ్చిండని కాదు అర్థం. ఇక్కడ గమనించినప్పుడు అతను ఏం చూశాడు అంటే, కయీను తన స్వనీతిని స్థాపింపబూనుకున్నాడు. ఏం చేశాడు? స్వనీతి మంచిది కాదు. స్వనీతి అంటే సొంత నీతి. సొంత నీతి, మనము సృష్టించిన నీతి మనకు మంచిది కాదు, ప్రమాదం. మన నీతి మీద, మన గొప్పతనం మీద, మన పనుల మీద మనం ఆధారపడకూడదు. మన కండల మీద, మన శక్తి మీద మనం ఆధారపడకూడదు. కయీను అదే చేశాడు. దేవుడు చెప్పింది వినాలా, నేను కష్టపడి పండించిన పంట తీసుకొని వెళ్ళి ఆయనను మెప్పిస్తాను అనుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, స్వచిత్తమును నాశనము చేయాలి. స్వచిత్తము నాశనానికి వచ్చింది ఆయనకు. ఆయన అప్పటి వరకు ఏమైనా తప్పు చేశాడా? కయీను ఏమైనా అప్పటి వరకు తప్పు చేశాడా? ఏమీ చేయలే. అక్కడే ప్రారంభమైంది. నేను ఆయనను స్వతహాగా సంతోష పెడతాను అనుకున్నాడు. ఆయన చెప్పింది చేస్తే సంతోషపడతాడు, కానీ చెప్పంది చేస్తే సంతోషపడతాడా? పడడు. మరి ఏ వేలకు అర్థమైందిగా ఆ సంగతి. రక్తము లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళొద్దని, గొర్రెలను మేకలను
లేక కొవ్విన వాటిని అర్పించడానికి ఆయన చేసినప్పుడు ఈయన చేయాలి కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ కయీను తునీకరించబడ్డాడు. రక్తము చిందించుట అవసరం అని చెప్పాడన్నమాట. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఎవ్రీ పత్రికలో మాటలు ఉంటాయి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యం. కాబట్టి రక్త ప్రోక్షణం అవసరము గనుకనే ఆది మానవులు, మన మూల పితరులందరూ కూడా బలులు అర్పిస్తూ వచ్చారు. అజామేధము, అశ్వమేధము, ఏంటండి నరమేధం కూడా చేశారు. తెలుసో తెలియకో నరమేధం చేయమని దేవుడు కోరుకోలే, కానీ దేవుడు కరుణిస్తలేరు. ఇట్లనైనా కరుణిస్తాడేమో దేవుడు అని నరబలిని కూడా ఏం చేశారు, పిల్లలను అర్పించే పరిస్థితులు కూడా ఉండినాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని మన పూర్వీకుల నుండి కూడా నమ్ముతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు ఈ విధానాన్ని నియమించాడు అంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ ప్రణాళికను సంపూర్తి చేయడానికి, లేక ఆ ప్రణాళికను పూర్తి చేయడానికి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టాడు. దేవుడు అకస్మాత్తుగా ఏ పని చేయడము లేదు. అకస్మాత్తుగా ఏ పని చేయడము లేదు. అన్ని ప్రణాళికబద్ధంగా, ప్రణాళిక ప్రకారంగా చేస్తూనే వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము అలా కాదు, మనకు తోచింది చేస్తాం కదా. మనం ఎట్లుంటాం, మనం అనుకున్నది కూడా చేయలేకపోతాం. మనం గిట్లా చేద్దాం, గిట్లా ఉందామని అనుకున్నది కూడా, మళ్ళీ మంచి పని అనుకున్న దాన్ని కూడా మనము చేయలేకపోతాం. కానీ దేవుడు అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు, అనుకోనకుండా ఏం చేయడు. హల్లెలూయా. కాబట్టి ప్రణాళిక ప్రకారముగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. సకల మత గ్రంథాలలో యేసును గురించిన సమాచారం ఉన్నది. హల్లెలూయా. ఎందుకున్నది? వేరే మతాలలో, వేరే మత గ్రంథాలలో, లేక మరి ప్రపంచమంతట్లో యేసుని గురించిన సమాచారం ఎందుకున్నది? మీకేం దోచుతున్నది? ఈ ప్రశ్నకి ఏం దోచట్లేదా? చూడండి, ఆ మాట చూద్దాం. ఇదే అపోస్తల కార్యముల గ్రంథంలో 10:36 చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏంటండి? యేసుక్రీస్తు ఎందరికి ప్రభు? అందరికీ ప్రభు. అమ్మా, దయచేసి మాట్లాడకండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ఎందరికి ప్రభు? అందరికీ ప్రభు. ఈ అందరికీ ప్రభువు గనుకనే అన్ని రాజ్యాలలో, లేక అన్ని మతాలలోనూ అందరికి కావలసిన వాడు గనుక ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పండి? భూమధ్య స్థలములో జన్మించాడు. ఆయన ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే రక్షణ అని అన్ని మతాలలో మరి చెప్పబడుతూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదురక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అని వేదాలలో రాయబడింది శ్లోకం.
సర్వ మానవాళి పాపం పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యకం, అవశ్యం, అవసరం. తద్రక్తం, ఆ రక్తం, గొర్రెల మేకల రక్తమేమో యేసు రానంత వరకు. కానీ యేసు వచ్చిన తర్వాత, యేసు పరమాత్ముడు ఈ భూలోకమునకు నరావతారిగా వచ్చాడు కాబట్టి పరమాత్మైన పరమాత్ముని రక్తమై ఉండాలి, అది పుణ్యంగా దానంగా అర్పించబడాలి అని చెప్పబడింది. హల్లెలూయా. సామవేదంలో చెప్పబడిన ఆ శ్లోకానికి కరెక్ట్ గా సరిపోయిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరి కొరకు రక్తం చిందించాడా? కొందరి కొరక? ప్రతి ఒక్కరి కొరకు. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు అందరిని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో అందరికీ ప్రభు అయిన వాడు అందరిని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఈయన అందరి వాడు. ఈయన ఎవరు? అందరి వాడు. అందరి వాడు కనుకనే అందరికీ అందుబాటులో ఉంటూ ఆయనకు ప్రార్థన చేస్తే అందరికీ జవాబిస్తాడు. ఇస్తాడా? వాడు అందరితో పాటు ఉండగల సామర్థ్యం గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందు నిమిత్తము? రక్తం చిందించుట. రక్తము చిందించాలి అంటే మరి ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. చూద్దాం, ఆ మాట చూద్దాం. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. గమనించండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, ఇంకా ప్రవేశించలేదు. తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? పరలోకములో. ఏమంటున్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు. కానీ ఆ స్థానములో మర్మంగా మాట్లాడతాడు దేవుడు. జాగ్రత్త వినాలి. బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ ప్లేస్ లో ఒక శరీరాన్ని అమర్చావు. అమర్చుట అంటే ఉంచుట, తొడుగుట, పెట్టుట. అప్పటి వరకు లేని దాన్ని అమర్చినట్టు. ఏంటండి? ఈ కుర్చీలు, ఈ యొక్క ప్యాను, ఇవన్నీ, ఈ కాంగో ఇక్కడ ఇలాగ ఉన్నాయా? పొద్దుటి నుండి లేదు. మనము వచ్చి వీటిని ఇవన్నీ ఇలా అమర్చుకున్నాం కదా. అమర్చుట అంటే పెట్టుట, ఉంచుట. అప్పటి వరకు శరీరము లేని ఆయనకు ఒక శరీరమును దేవుడు అమర్చాడు. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నాడట? చూడండి, యోహాను సువార్త 4:24 చూడండి. దేవుడు ఏంటండి? ఇది మొదటి స్థితి. అమ్మా జాగ్రత్త వినాలి దయచేసి. మీరు ఎట్లా పెద్దవారు జాగ్రత్త వినండి. దేవుడు ఏంటండి? ఆత్మ. దేవుడు ఆత్మ. ఆత్మకు బ్లడ్, రక్తం ఉండదు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నారు. దేవుని మొదటి స్థితి ఆత్మ గనక దేవునికి ఒక శరీరము కావాలి. ఏం కావాలి? శరీరము కావాలి.
ఆ శరీరమును పరమందు అమర్చబడింది. ఎవరికి? కుమారునికి, కుమారుడైన దేవునికి. దేవుడు 3 భాగాలుగా ఉన్నాడు, తెలుసు కదా మనకు. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదే. కుమారుడు, పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ కుమారుడైన దేవునికి ఆయనకు ఒక శరీరమును అమర్చాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక శరీరమును అమర్చాడు. ఒక శరీరమును ఎందుకు అమర్చవలసి వచ్చింది అంటే, ఆ శరీరము సిలువ మీద బలియాగము కావడానికి. శరీరము పరలోకమందు అమర్చబడింది, మరియమ్మ గర్భములోనికి వచ్చి ఇంక్యుబేటర్లో పెంచబడినట్టుగా ఎదిగాడన్నమాట. హల్లెలూయా. మరియమ్మ గర్భమును ఒక అద్దె ఇల్లు లాగా ఆయన పెంచబడుటకు ఆయన మరియమ్మ గర్భములోనికి ప్రవేశించవలసి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు పరలోకం నుండి నేరుగా దిగి వస్తే వారు నమ్మరు, లేక వారు అపార్థం చేసుకుంటారు. గనుక వారి మధ్యలోనే ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. గనుక ఆయన ఈ లోకములో పుట్టక ముందే ఆయన గురించి ఎందుకు పుడతాడు అని రాయబడ్డది. చూడండి, మత్తయి సువార్త 1:21. యేసు అనే పేరు పెట్టుదు, ఇంకా ఆయన పుట్టలేదు. ఆయన మరియమ్మ గర్భములోనికి ఆయన రాకముందే ఇదిగో వస్తాడు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయన తన ప్రజలను, ఎవరి ప్రజలటండి? ఆయన ఇంకా పుట్టనే లేదు, ఆయన ప్రజలు మనం ఎలా అయ్యాం అంటే, ఆదామును అవ్వను సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? యేసు అనే పేరు మరియమ్మ గర్భంలోనికి వచ్చినాక ఆయనకు పేరు, గాని ఆయన ఎవరయ్యా అంటే ఆయన కుమారుడైన దేవుడు. అంజలి ఎవర్రా? కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు, కుమారుడైన దేవునికి ఒక శరీరము దేవుడు అమర్చాడు. ఆ శరీరమును ధరించుకొని మరియమ్మ గర్భములోనికి వచ్చి ఆయన పెరిగి పెద్దవాడై ఆయన మనం చదువుకున్న మూల వచనం ఏంటి చెప్పండి? మూల వచనం ఏంటిది? మూలకు పెట్టిరా చెప్పండి. రేపరెంట్ చెప్పండి. మూల వచనం 2వ అధ్యాయము 23, 24 వచనాలు. మీరు దుష్టుల చేత ఆయనను సిలువ వేసి చంపితిరి, మరణమును ఆయన బంధించి ఉంచుట అసాధ్యము, మరణ వేదనలను తొలగించి ఆయనను దేవుడు లేపెను. హల్లెలూయా. కాబట్టి ఆయన అందరి పాపమును భరించుటకు, ఆయన సిలువ మరణము పొందుటకే శరీరాన్ని ధరించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. ఒక 10-15 నిమిషాల్లో ముగించుకుందాం. మీరు కళ్ళు ముయ్యకపోతే. కళ్ళు ఎవరెవరు ముట్టారో నాకు అర్థమవుతుంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏంటండి? లోక పాపం. లోకమంతా పాపము చే నింపబడి ఉన్నది. మనుషులందరూ పాపాత్ములే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. రోమా 3:11 నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఏంటండి? ఏ భేదము లేదు. 23వ వచనం 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపములో కూరుకుపోయిన ఈ లోకాన్ని, శాపముతో, మరణముతో, దుఃఖముతో ఉన్న ఈ లోకాన్ని, మరణానికి బందీ అయి ఉన్న ఈ మానవులను విడిపించడానికి, మరణమును జయించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చి మన నిమిత్తము ఆయన మన పాపాలను ఆయన మీద మోపుకున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
లోక పాపమంతా ఆయన గొల్గోతా కొండకు మోసుకొని పోయాడు. దేవుని గొర్రె పిల్లగా, ఒక గొర్రె పిల్లలాగా బలి అయిండు. ఏంటండి? ఒక గొర్రె పిల్ల భక్తునికి దేవునికి మధ్యలో బలి అవుతుంది. యేసు కూడా ఒక గొర్రె పిల్లలాగా బలి కావలసి వచ్చింది. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు నరుడు. నరునిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నరావతారం ఎత్తి ఆయన శిలువ మరణము పొందుటకే వచ్చాడు. దుష్టులు ఆయనను శిలువ వేసి చంపారు. అయితే మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన మరణమును జయించి లేచినవాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చాలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని ఓడించి దేవుడు మాట్లాడుతున్న మాట. నీ విజయం ఎక్కడ? అందరినీ గెలుస్తూ వచ్చావు, నువ్వు విజయం పొందుతూ వచ్చావు ఆదాము మొదలుకొని. అయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని ఓడించిన వాడు ఒకే ఒక్కడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణాన్ని జయించి లేచిన వ్యక్తి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచాడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, లేచినాడు యేసు దేవుడు, సమాధి నుండి చీల్చినాడు మృత్యుంజయుడు. లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉదయ కాలమే 4 గంటలకే లేచి ఉన్నాడు. ఈరోజు ఎప్పుడు లేచింది చెప్పండి? మరి మనం ఎప్పుడు లేచినాం? 7ంటికి లేచిన వాళ్ళు ఉన్నారు, 8కి 9కి అట్లా కూడా ఉన్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచుట మంచిది. యేసయ్య ఎప్పుడు లేచిండు? ఆయన జీవించి ఉన్న కాలంలో కూడా ఎప్పుడు లేచాడు? ఆయన వేకువ జామున లేచేవారు అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి వస్తారు. మీరు గుర్తు పెట్టుకోండి. పొద్దున లేచేవారు చురుకైన వారు. పొద్దున లేచేవారు ఎవరు చెప్పండి? చురుకైన వారు. మరి లేటుగా లేచేవారు బద్ధకస్తులు, సోమరిపోతులు, లేక వాళ్ళు అనుకున్నది చేయలేని వారుగా మిగిలిపోతారు. చేయాలనుకున్నది చేయలేరు వాళ్ళు. ఎందుకంటే శరీరాన్ని జయిస్తేనే ఇంకేదైనా జయించగలుగుతారు. శరీరమే మనకు ఫస్ట్ శత్రువు. చేయాలనుకున్నది చేయకుండా శరీరం మనల్ని బలహీనపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మరణమును జయించి లేచి ఉన్నాడు. గనుక మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. అయితే జనులు ఆయనను ఒక 5-10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓ మాట చూడండి, 23వ లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం.
ఉమ్, నిలువబడి చూచుచుండిరి. ఉమ్, అధికారులు ఉమ్. వీడు ఇతరులను రక్షించెను. వీడు ఇతరులను రక్షించను. దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన యెడల ఆ, తన్ను తాను రక్షించుకొనునని ఆ. అపహసించిరి. చూడండి, గమనించండి. అక్కడ అధికారులు ఏమంటున్నారంటే వీడు ఇతరులను రక్షించాడు, యేసుని అంటున్నారు. వీడు ఇతరులను రక్షించాడు, కానీ తను తానే రక్షించుకోలేకపోతున్నాడు. ఈ జనుల ఆలోచన విధానం ఎట్లుందని చెప్పండి. ఆ శిలువ మరణాన్ని ఆయన పొందకుండా తప్పించుకుంటే వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుండి తప్పించుకొని లేకపోతే విడిపించుకొని పోతే వీరుడు అంటారన్నమాట ఈ లోకస్తులు. ఆయన ఏ ప్రణాళిక ప్రకారం వచ్చాడో ఆయన మరణిస్తే ఆయన ఏమంటున్నారు? ఇతరులను రక్షిస్తేవి నిన్ను నీవు రక్షించుకోవా అని గేలి చేస్తున్నారు. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు కొందరు తెలియక యేసు ఆయనే కాపాడుకోలేడు, మనల్ని ఏం కాపాడుతాడు అని వారు మాట్లాడుతూ ఉన్నవారు కొంతమంది లేకపోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట సెలవిస్తే సకల బ్రహ్మాండం పుట్టుకొని వచ్చింది. ఆయన రక్షించుకోలేకపోవడం వల్ల కాదు, కానీ ఆయన నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని చెప్పాడు. ఆయన తన ఇష్టము కొద్ది ప్రాణం పెట్టాడు. అవునా కాదండి? ఆయన ఇష్టముతో ప్రాణం పెట్టాడు. ఆ యొక్క గెత్సెమనే తోటలకు వచ్చినప్పుడు ఈయనే ఎదురొచ్చాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నామన్నాడు. అయితే ఆయనను నేనే అని ముందుకెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. అలాగూ అప్పుడున్న జనులు ఏం చేస్తున్నారు? ఈయనను గేలి చేస్తూ ఉన్నారు. నిన్ను నీవు రక్షించుకోవా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుమని మాట్లాడుతున్న పరిస్థితి. మరొకసారి వద్దాం అక్కడికి, 23వ అధ్యాయం కాడికి. ముప్పై 37వ వచనాన్ని కూడా చూద్దాం. ఇరవై 37 చదవండి ఒకరు. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఏంటండి? నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని అపహసించిరి. ఆయనను గేలి చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు అలాగే గేలి చేశారు. ఇక్కడ నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో. ఇప్పుడు మనుషులకు ఏంటంటే ఇప్పుడే కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరిగితే సంతోషం, ఇప్పుడే స్వస్థత కలగాలి, ఇప్పుడే ప్రార్థన చేయగానే వెంటనే రావాలి, ఏది కోరుకుంటే అది రావాలి. ఏది కోరుకుంటే అది వచ్చిన తర్వాత నువ్వేంది నమ్మేది? వెంటనే కార్యం జరిగిన తర్వాత ఏ పనికి మాలినోడైనా నమ్ముతాడు. నమ్ముతాడా? నమ్మడా? ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేరింది, కోరినట్టు జరుగుతుంది. అలా గొప్పతనం ఏముంది నువ్వు నమ్మడంలో? నీ ఓపికతో ప్రార్థన చేయాలి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. దేవుని చిత్తము. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగినా జరగకపోయినా నేను ప్రభువునే స్తుతిస్తాను. దేవుడు నాకు మేలు చేసినా, నా దృష్టిలో కీడనిపించినా నేను ఆయననే ఆరాధిస్తాను అని యోబు వలె ఏమైనా నేను ప్రభువునే స్తుతిస్తాను. ఓ పాట రాశారు కదా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. చిలిక పలుకులు పాడతారు కానీ పాటించేది ఉంటుంది. చెప్పండి,
నేను ఏమైనా ప్రభా నిన్నే స్తుతిస్తాను అంటారు, కానీ చిన్న శ్రమ రాగానే అల్లాడిపోతారు. నాకు ఏమున్నా ప్రభా నీకే అర్పిస్తా, ఏమున్నా సరే నీకే అర్పిస్తా అంటారు. ఏంటంటే పాటలు ఏమంటున్నారు, కానీ మినిమం కూడా చేయలేని వారు ఎంతో మంది ఉంటారు కదా, అవునా కదా? అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ వాస్తవము, ఆయన కృప వల్ల మనం అయి ఉన్నాము. అయితే ఇక్కడ ఆయనను అర్థం చేసుకునే విధానం మానవులు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. చూడండి, సిలువ వేయబడ్డ దొంగ సంగతి చూద్దాం. 39వ వచనం. దేవాన వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఆ, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఏమంటున్నారు? ఆయనకు బోధ కూడా అవుతున్నాడు. ఈయన ఏమవుతుండు చెప్పండి? గురువు అవుతాడు దొంగ. ఏమంటాడు? నువ్వు క్రీస్తువు కదా అని సర్టిఫై చేసి, నువ్వు ఎంతో మందిని రక్షించావు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అవునా సార్, నువ్వు చెప్పినట్టు చేయాలా అంటే ఇంకో దొంగ ఏమంటాడు? రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఈ రెండో దొంగ దేవునికి భయపడుతున్నాడు. మొదటి దొంగ దేవునికి భయపడట్లేదు, దేవునికే ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఇట్లా చేయవా, నీకు సలహా ఇస్తాను, నేను బోధించినట్టు చేయి, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటూ. దేవుని పిల్లరా, ఇంకా చూడండి కిందికి చదువుదాం. అయితే రెండవ దొంగ సంగతి ఇది. మనకైతే ఇది న్యాయమే. దొంగతో దొంగ మాట్లాడుతుండు, మంచి దొంగ చెడ్డ దొంగతోటి మాట్లాడుతుండు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం. అంటే చేసింది తప్పని గ్రహించాడు రెండవ దొంగ. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని చెప్పెను. అందుకు ఆయన ఏం చెప్పాడు? వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సూక్ష్మములో మోక్షము దొరికిందంటే ఆ రెండో దొంగకి. హల్లెలూయా. ఒక్క క్షణములో రక్షణ పొందాడు. ఆ మొదటి దొంగ ఏం చేశాడు? క్షణములో రక్షణ పోగొట్టుకున్నాడు. ఏమయ్యా, నువ్వు బోధకుడివి, నువ్వు కథ కార్ఖానా, నువ్వు అందరినీ రక్షించినావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండవ దొంగ గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాప పడతారో ఇది న్యాయము కాదు అని రియలైజేషన్ ఒక వ్యక్తి అవుతాడో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. అప్పటి వరకు దేవుడు క్షమించడు. ఏంటండి? మీ అపరాధములను ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు, కప్పుకుంటే కనికరించాడు. తప్పని ఒప్పుకోకపోతే నీకు క్షమాపణ దొరకదు. కాబట్టి ఇక్కడ రెండవ దొంగ ఇది మనకైతే న్యాయమే అన్నాడు కదా, అందుకు ఆయన బంపర్ ఆఫర్ కొట్టేసింది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అనే ఒక గొప్ప వాగ్దానం పొందిండు. హల్లెలూయా. నేడే, మళ్ళీ ఎప్పుడో కాదు. ఆయన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది కదా, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఉన్నాడా మరి పరదేశులో? ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో యేసయ్య పరదేశుకు వెళ్ళాడా లేక ఎక్కడికి వెళ్ళాడో మనం చూద్దాం. ఒక మాట 16వ కీర్తన 10వ వచనం చూడండి. కీర్తన 16:10. ఒక్క 10 నిమిషాలు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏంటండి? దావీదు
మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దావీదు ఆత్మ గురించి ఇది యేసు అను ఆయనను గురించి ప్రవచనం చెప్తూ ఉన్నాడు. యేసయ్య స్థానములోనికి వచ్చి దావీదు మాట్లాడుతున్న మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎవరు పరిశుద్ధుడు? దావీదు పరిశుద్ధుడా? యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు గనక నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. మరి కుళ్ళు పడుతున్న వాళ్ళే ఎవరన్నమాట? పరిశుద్ధులు కాని వారు కుళ్ళు పడతారు, వారి శరీరాలు కుళ్ళు పడతాయి. అయితే పరిశుద్ధుని శరీరము కుళ్ళు పట్టదు. అందుకే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనము యేసు 3,000 సంవత్సరాల తర్వాత లేక 1000 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. చూద్దాం ఆ మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? శుక్రవారం చచ్చిపోయి ఎక్కడికి పోయాడు? పాతాళములోనికి వెళ్ళాడు. పాతాళములో ఒక భాగమే పరదైసు. అప్పుడు పరదైసు పాతాళములో ఉండిందన్నమాట. అర్థమవుతుందండి? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటే ఈయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళములో నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏంటండి? ఆత్మ పాతాళమునకు వెళ్ళింది, శరీరమేమో సమాధిలో ఉన్నది. నీ పరిశుద్ధుని యొక్క శరీరాన్ని కుళ్ళు పట్టనీయవు. 31వ వచనం. వెళ్ళాడా వెళ్ళలేదా పాతాళానికి యేసయ్య? వెళ్ళాడు. అందుకే విడువబడవనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకో. ఇందాక చదివిన 16-10 వచనం అన్నాడు. కీర్తనలు 16-10 చదివాం కదా, అది ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. హల్లెలూయా. పాతాళములోనికి వెళ్ళాడు. ప్రియదేవుని బిడ్డలారా, పాతాళములోనికి వెళ్ళి తనతో పాటు దొంగను కూడా తీసుకొని వెళ్ళాడు. ఎవరిని తీసుకెళ్ళాడు? ఏ దొంగ? మొదటి దొంగ, రెండవ దొంగ? రెండవ దొంగ. మొదటి దొంగ పాతాళములో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో వేదనకరమైన అగ్నిగుండము కలిగిన భాగము, ఒక భాగమేమో మరి తెలుసో తెలియకో భక్తి చేస్తూ న్యాయంగా బ్రతికిన లేక వారికి తెలిసినంతలో న్యాయంగా భక్తి చేసిన వారు అగ్నిగుండంలో పడలేదు. న్యాయసమ్మతంగా బ్రతికిన వారిని, రక్త ప్రోక్షణాన్ని అంగీకరించిన వారిని దేవుడు మరొక భాగంలో ఉంచాడు. ఆ భాగమే పరదైసు. ఆ భాగమే వేదన లేని స్థలము. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ప్రభు అంటే, ఓ మాట చూడండి. పేతురు పత్రిక ఏం చేశాడు? ఎందుకు వెళ్ళాడు యేసయ్య? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళెను. ఏంటండి? చెర అంటే ఏంటిది? చెరసాల అంటే ఏంటిది? జైలు కానా, చెరసాల. బంధింపబడి ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు. వాళ్ళు ఏం వేదన పడతలేరు కానీ ఆ సాతాను అధికారం కింద బంధింపబడి ఉన్నారు. వాళ్ళు ఎవరి చేత బంధింపబడి ఉన్నారు? సాతాను, పాతాళ లోకానికి అధిపతి సాతాను చేత బంధింపబడి ఉన్నారు. శ్రమలైతే వీరికి ఏమి లేవు కానీ వాని ఆధీనములో ఉన్నారన్నమాట. చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఎట్లా వెళ్ళాడు?
ఆత్మరూపిగానే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి ఏం చేశాడండి? ప్రకటించాడు. వాళ్ళకు ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? ఏం ప్రకటించాడు అంటే మనం చూద్దాం. దేవుని బిడ్డలారా 4వ అధ్యాయంలో ఓ మాట చూడండి. మృతుల శరీర విషయమున మానవునికి తీర్పు పొందినట్లును. అమ్మా 4వ అధ్యాయము 6వ వచనం. మృతుల శరీర విషయంలో మానవునికి తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడింది. వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఎవరికి? సచ్చిన వాళ్ళకు. నీతిగా న్యాయంగా మెదిలి ఒక యేసు వ్యక్తి అప్పటికి తెలియదు. వాళ్ళు రక్త ప్రోక్షణ అనుసరించి వాళ్ళకు తెలిసినంతలో నీతిగా న్యాయంగా బ్రతికిన వారిని దేవుడు సేఫ్ సైడ్ లో ఉంచాడు. వాళ్ళకు మరలా సువార్త చెప్పే అవకాశము దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా. మృతులకు సువార్త చెప్పాడు. ఎందుకు వెళ్ళాడండి పాతాళానికి? సువార్త అంటే ఏమిటి? మంచి వార్త. ఏంటా మంచి వార్త? యేసయ్య మన కోసము చనిపోయాడు, తిరిగి లేపబడుతున్నాడు అనేదే సువార్త. కాబట్టి ఆయన పాతాళములోనికి వెళ్ళి ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన వారికి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి సువార్త ప్రకటిస్తే ఈయన ఎందుకు తీసుకుపోయాడండి? కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. 2 సాక్ష్యాలు కావాలి. మినిమం ఒక విషయం స్థిరపరచబడాలంటే 2 సాక్ష్యాలు కావాలి. ఎన్ని సాక్ష్యాలు కావాలి? 2 సాక్ష్యాలు కావాలి. యేసు నేను రక్షకుని, నేను మీకోసం ప్రాణం పెట్టినా అని చెప్పుకుంటే ఒకటే సాక్ష్యం అవుతుంది. 2 సాక్ష్యాలు ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండాలి. మినిమం 2 అయితే ఉండాలి. అందుకే అంత్య దినములో కూడా 2 సాక్షులు వస్తారు. ఎంతమంది వస్తారు సాక్షులు? 2. దేవుని సాక్షులు 2 వస్తారు. అయితే ఈ మొదటి సాక్ష్యం యేసయ్యదైతే రెండవ సాక్షి ఎవరు? దొంగ. రెండవ దొంగ అవును ఆయన చెబుతున్నది నిజమే, ఆయన ఎముకలలో ఒక్క ఎముక విరువబడకుండా ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, 5 గాయాలు పొందాడు, ఇవన్నీ చెప్తాడు అనమాట. ఎందుకంటే ఇవన్నీ ప్రవచనం రూపకంగా వాళ్ళకు తెలుసు. కాబట్టి మీరు ఇంతకాలం ఎవరి కోసం ఎదురు చూశారో ఆయనే. మీరు ఏ రక్త ప్రోక్షణాన్ని ఆశ్రయించారో ఆ రక్తము చిందించిన నిజమైన పరమాత్ముని రక్తము ఇదిగో ఈయనే లోకరక్షకుడు అని చెబుతారన్నమాట. అలాగూ వాళ్ళందరూ నమ్మినప్పుడు వారిని సాతానుని మరి చెరలో నుండి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. చూడండి ఓ మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక, త్వరగా ముగించేస్తాను, అలసిపోయేది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8 నుండి మనం చూద్దాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని. ఏంటండి చెరను అంటే? చెర అంటే ఏమని చెప్పుకున్నాం? జైలు కానా, బంది కానా? మీకు గుర్తుండడానికి చెప్తున్నాను అంటే జస్ట్. ఇప్పుడు ఈ ముందు ఉన్న చెర ఎవరిదన్నమాట? ముందు చెర అన్నాడు కదా, చెరను అన్నాడు. ఏమని అర్థం చేసుకోవాలి అమ్మా? ఇది సాతాను అండర్లో ఉన్న చెర, సాతాను బంధించిన చెర, ముందుగా చెప్పిన చెర. చెరను మళ్ళా చెరగా పట్టుకొని పోయారు. అంటే వాళ్ళు చెరలో ఉన్నారు, వాని బందికానలో ఉన్నాడు, వాడు అధికారిగా ఉన్నాడు. వాని దగ్గర నుండి ఆ చెరను, అంటే ఆ బంధింపబడిన ఆ బోన్ అనుకుందాం, ఇదంతా ఈ చర్చ అంతా ఒక బందికాన అనుకుందాం. ఈ బందికాన లాగానే మనందరినీ కూడా మళ్ళీ ఆయన చెరలోనికి తీసుకున్నాడు. చెరను చెరగా ఆయన స్వాధీనంలోనికి తీసుకొని చెరను చెరగా పట్టుకొని పోయాడు. హల్లెలూయా. చెరను చెరగా పట్టుకొని పోయి
దేవుడని అనుగ్రహించానని ఆ. చెప్పబడినది. ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింద భాగమునకు దిగి భూమి యొక్క కింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. భూమి యొక్క కింది భాగములకు దిగిన దాన్ని ఆరోహణం అంటున్నారు. తర్వాత భూమి యొక్క పై భాగములోనికి వెళ్ళేదాన్ని కూడా ఆరోహణం అంటారు. కిందికి దిగేదాన్ని కూడా ఆరోహణం అంటారు, పైకి వెళ్ళేదాన్ని కూడా. మీకు హిందీ పదం ఒకటి చెప్తాను. కల్ అంటే ఏమని అర్థం రేపు అమ్మా? రేపు చిన్న కాదా? రెండు వస్తాయి. కల్ అనే దాన్ని ఆ తర్వాత ఉపయోగించే మాటను బట్టి అది రేపా నిన్ననా నిర్ణయించబడుతుంది. కల్ గయా అంటే నిన్న పోయినా, అది నిన్నది. కల్ జాంగా అంటే వెళ్తాను రేపు నేను వెళ్తాను అని అర్థం వస్తుంది. కల్ అనే దానికి ఎలాగ అర్థమో ఆరోహణం అనే దానికి కూడా భూమి యొక్క కింది భాగములకు దిగిన దానికి ఆరోహణం అనే పేరు, తర్వాత పైకి ఎక్కిపోయేదానికి కూడా ఆరోహణం అనే పేరు. కాబట్టి ఆయన చెరను చెరగా పట్టుకొని ఆయన పైకి వెళ్ళాడు. చదవడం 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ఇప్పుడు సరే, ఒక ఉదాహరణ ఏమిటి అంటే మనకు ఓకే. ఆరోహణం అంటే ఆయన చెరగా పట్టుకొని పోయాడు. సరే, సీతమ్మను, రామాయణంలో సీతమ్మను మరి రావణాసురుడు ఒక శూలముతో ఆమె ఉన్న భూభాగమును అంతటిని కూడా ఆమెను ముట్టుకోకుండా ఆ భూగడ్డను ఆ శూలముతో ఇలాగ పెకిలించుకొని గడ్డే పట్టుకొని వెళ్ళాడు అనేది మనం విన్నాం. అలాగన్నమాట. ఏంటి చెరని చెరగా పట్టుకొని పోవటం అంటే అలాగూ ఈయన అందరిలోనికి తీసుకొని ఆయన పరదేశులోనికి 3వ ఆకాశములో వారిని పెట్టి వచ్చాడు. హల్లెలూయా. ఆయన శనివారము చేసిన పనేది చెప్పండి. శుక్రవారం శనివారము సువార్త చెప్పడం జరిగింది. వాళ్ళకు పాతాళములో నుండి వారిని పై 3వ ఆకాశంలో వారిని పెట్టి భూమి మీదికి మరలా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ వేదనలను తొలగించి ఆయనను దేవుడు లేపాడు. హల్లెలూయా. ఆయన లేచాడు. 3వ దినం ఏం చేశాడు? పొద్దున్నే లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్ముకున్న మనం ధన్యులము. నమ్ముతానా? నిజంగా ఒట్టిగానైనా నమ్ముతాం. ఏ అనుమానము లేకుండా నమ్మాలి. యేసు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి 3 రోజులకు ఆయన సజీవుడుగా లేచాడు. లేచి వెంటనే వెళ్ళిపోలేదండి. వెళ్ళిపోతే ఎవరు లేవలేదు అనుకుంటారు. ఎందుకంటే చచ్చిపోయి లేచిన దేవుడు ఎవరు లేరు. సృష్టిలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు, కానీ చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు అనబడిన ఆయన గాని ఆమె గాని ఎవరు లేరు. కాబట్టి వెంటనే వెళ్ళిపోతే అపార్థమే ముందు వస్తుంది మనుషులకు. అమ్మా, మనుషులు ముందు సత్యం తెలుసుకుంటారా, అబద్ధాన్ని ముందు నమ్ముతారు? చెప్పండి. అబద్ధాన్నే ముందు నమ్ముతారు. కాబట్టి అందుకే వెంటనే ఆయన వెళ్ళిపోలేదు. చూడండి, ఒక మాట చదువుకుందాం, ముగించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథంలోనికే మళ్ళీ ఒకసారి రండి. మొదటి అధ్యాయము 3వ వచనం. 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఎన్ని రుజువులు చూపినా కొందరు నమ్మట్లేదు. యేసయ్య లేచిండంటే శిష్యుడే నమ్మలేదు. ఒక శిష్యుడు, ముగించేస్తాడు, తోమ నమ్మలేదు. నేను ఆయన పక్కలో చేయి ఉంచితేనే ఆయన
అప్పుడు యేసయ్య ఏం చేశాడండి? ఆయన గాయాలను, తోమాను అవిశ్వాసివి కాక విశ్వాసివై ఇదిగో నా గాయములను చూడుమన్నాడు. 6 తలుపు వేసుకొని భయపడుతూ ఉన్న సమయములో ఆయన లోపలికి వచ్చి తన చేతులను చూపాడు. వారి తన యొక్క గాయాలను చూపాడు. చూపినప్పుడు ఆయన నమ్మాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య లేచాడు. లేచాడా? లేవలేదా? లేచాడు. ఆయన లేచాడు గనక ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన 3వ దినం పునరుత్థానుడయ్యి 40 దినాలు భూమి మీద ఉండి కనబడుతూ అందరికీ కనబడి అందరూ నమ్మిన తర్వాత ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. 500 మంది చూస్తుండగా, అనేకులు చూస్తుండగా ఆయన మరి గొల్గొతా ఆ కొండ మీద మరి ఆయన కొండ మీద నుండి అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎలా పోయాడో నేను అలాగే వస్తానని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన 2వ రాకడ సమయం ఆసన్నమవుతుంది. కానీ ఇంకా కొందరికి మొదటి రాకడే అర్థం కాలేదు. ఏంటండి? మొదటి రాకడే ఇంకా కొంతమందికి అర్థం కాలేదు. యేసు రక్షకుడు అనేది అర్థం కాలేదు. ఈ భూమి మీదనే అన్ని కావాలని కోరుకుంటారు చాలా మంది. భూమి మీది అన్ని నీకు ఏం పనికి రావు, తాత్కాలికంగా పనికి వస్తాయి అంతే. శాశ్వతంగా భూమి మీది నీకు ఏమి పనికి రావు. కనుక శాశ్వతమైనది నీ రక్షణ, శాశ్వతమైనది పరలోక రాజ్యము, శాశ్వతమైనది పునరుత్థాన దేహము. యేసు తిరిగి 3 రోజులకు లేచాడు. మనం చచ్చిపోతే కూడా తిరిగి లేపుతానని వాగ్దానము చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సచ్చి లేచిన వాడు. నేను మిమ్మల్ని కూడా లేపుతానంటే నమ్మొద్దా? నమ్మాలి. అందుకే ఆయన సర్వశక్తిమంతుడని అప్పటికప్పుడు చచ్చిపోయిన వాళ్ళని ఎంతో మందిని లేపి చూపించాడు తాత్కాలికంగా. 4 రోజుల శవాన్ని లేపాడా లేదా? ఎవరు? లాజరు. వాళ్ళు ఏమన్నారు? అక్కజెల్లని ఏమన్నారు? అయ్యా వాసన కొడుతుంది అయ్యా అన్నారు. అంటే కన్నీరు గార్చాడు అక్కడ దేవుడు కదా. లాజరు బయటికి రమ్మంటే చచ్చిపోయిన 4 రోజుల శవం బయటికి సజీవంగా బయటకు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు చేశాడు తెలుసా అవన్నీ? అసలు ఈ ఒరిజినల్ గా మీరు చచ్చిపోతే లేపబడతారని నమ్మాలని. నాకు ఇంత శక్తి ఉంది, ఓహో నన్ను పొగడండి అని కాదు. అంత్య దినములయందు వాళ్ళు అది నమ్ముతున్నారు. అప్పటికి అన్నారు కదా వాళ్ళు, అక్క చెల్లెలు ఇద్దరు ఏమన్నారు? అవును ప్రభా, అంత్య దినములయందు మా తమ్ముడు లేక మా సహోదరుడు లేస్తాడని మేము నమ్ముతున్నామన్నారు. అయితే ఆయనకు దేవుని బిడ్డలారా, అలాగూ ప్రతి వ్యక్తి నమ్మాలి. మనం చచ్చిపోయినాక లేపబడతామన్నది నిజమైన సత్యము. కాబట్టి మనము లేపబడిన తర్వాత ఉండబోయే లోకము శాశ్వతమైన లోకము. గనుక మన శరీరము తాత్కాలికంగా నశించిపోతుందే కానీ శాశ్వతంగా నాశనం అవుతలేదు. హల్లెలూయా. కాబట్టి ముగించేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మరణమును, యేసును బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం చెప్పండి? చెప్పిన వాళ్ళు చెప్పకుండా చెప్పని వాళ్ళు ఎవరని చెప్పండి. ఎందుకు అసాధ్యం? ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. యేసు ఒక్కడే ఈ లోకములో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన పవిత్రమైన రక్తము గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు చనిపోయి తిరిగి లేచిన దినం. హల్లెలూయా. పునరుత్థానుడైన దినం గనుక 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మితే మనం పాపములో జీవించము, లోకాశల కొరకు జీవించము. ఏంటండి? గొడవలు, కొట్లాటలు ఇక ఉండకూడదు. కారణం ఏంటి గొడవలకు? సాతానుడే కదా.
ఎందుకు బలహీనపడుతున్నారు? నీలో బలము లేనందుకే కదా. బలం ఎట్లొస్తుంది? ఈ ఒట్టి బలం శరీర బలం కాదు. శరీర బలము నా అంత బలం ఎవరికి లేదంటే అది బలం కాదు దేవుని దృష్టిలో, అది వాపు. బలం ఏంటి చెప్పండి? దేవుని దృష్టిలో బలం ఏంటి చెప్పండి? సహించడం, ఓపిక పట్టడం దేవుని దృష్టిలో బలం. నాకు కోపం వస్తే నేను ఊకోను, ఆ కోపం వస్తే నా అంత చెడ్డోడే లేడు అంటే అది సహజం, అందరికి వస్తుంది అయ్యా, అందరికి వస్తుందమ్మా. కానీ కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకొని పాపము చేయకుండా జాగ్రత్త పడడమే వీరత్వం. ఏంటండి వీరత్వం అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధ్యము కాని దాన్ని సాధ్యపరచుకోవడం. కోపము వచ్చుడు సాధ్యమా? అందరికి రాకపోవడం సాధ్యమా? వచ్చేది సాధ్యం. కోపం వచ్చిన అందరికి వస్తుందండి. మూలకున్న ముసలవ్వకు కూడా కోపం వస్తుంది. కట్టబట్టి ఇదేమో నన్ను బాగుంటుంది అని కట్టెతోటి ఇట్లా అంటది, సాత కాకుండా ఆడికే లేవ రాకుండా అంటదా అనదా చెప్పండి? అంటే కోపం అందరికి వస్తుంది. వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని నీతిని నెరవేర్చడానికి మనము అక్కడ సాతానుకు చోటు లేకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగి దేవుని ఆధీనములోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో సమాధానం. పరలోకం ఎక్కడుందన్నాడు? తాత్కాలికంగా మీ మధ్యలోనే ఉన్నదన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబము, ప్రతి హృదయము దేవునికి ఆలయం కావాలి. అప్పుడే సమాధానంతో ప్రతి కుటుంబములో శాంతి సమాధానాలు, యేసు యొక్క వాక్యం నెరవేరుతుంది. ఊరికే మనము విని దాన్ని పాటించకుండా ఉంటే అసంభవం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంత ఈజీ ఏం కాదు, నేను చెప్పింది ఈజీ ఏం కాదు. సాధన చేస్తే సాధ్యమంట. ఏంటండి? అంత ఈజీయా? అంత ఈజీ ఏం కాదు. కాబట్టి యేసయ్య ఎలాగూ సాధన చేశాడో అలాగ మనం సాధన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంకా పాపము, దోషము మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ఇంకా మనం లోకాన్ని ప్రేమించక దేవుణ్ణి ప్రేమిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. ఇంకా మనలో ఏ పాపం ఉన్నా ఒప్పుకొని విడిచిపెడదాం. పాపానికి, లోకానికి, శాపానికి, మరణానికి, దుఃఖానికి, చీకటికి మనకు సంబంధం లేదు. సాతానుకు మనకు సంబంధం లేదు. విడిచిపెడదాం. యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచినట్టుగా మరొకసారి మనం అందరం సద్దాం. లోకం కొరకు, పాపం కొరకు చచ్చి బతుకుదాం. ఈ పునరుత్థాన దినమున ఏమవుదాం? బల్ల తీసుకోక ముందు ఒకసారి చద్దాం. బల్ల తీసుకున్న తర్వాత బతుకుదాం. మళ్ళీ హల్లెలూయా. పరీక్షించుకుందాం ఎవరికి వారంగా మన హృదయాలు